ప్రణీతశ్చ వేదవిద్భిः సుపూజితః ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠితః తేజసాదిత్య సంకాశః క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవో సమః. అమ్మ రాముడంటే గుణములకు నిధిమ్మ, అంత గొప్పవాడమ్మ. ఏ గొప్ప గుణం చూడాలన్నా రాముడిలోనే చూడాలి. రాముని యందు అన్ని గొప్ప గొప్ప గుణములన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి. అందుకని యోగులు రాముని యందు ఉన్న గొప్ప గుణాల్ని తలుచుకొని తమలో తాము ఆనందపడిపోతుంటారు. అటువంటి రాముడు ఈయనే. రాముడు రాఘవుడు రఘువంశంలో పుట్టాడు. వంశకర్తలు అంటారు. ఒక్కొక్క వంశంలో ఒక్కొక్కరు పుట్టారనుకోండి, ఆ వంశంలో పుట్టినటువంటి మహాపురుషుల యొక్క కీర్తి కన్నా వీళ్ళ కీర్తి ఎక్కువైపోయి వీళ్ళ పేరుతో ఆ వంశాన్ని చెప్తారు. నిజానికి అది ఇక్ష్వాకు వంశం. ఇక్ష్వాకు వంశంలో రఘుమహారాజు గారు పుట్టిన తర్వాత దానికి రఘువంశం అని పేరు వచ్చింది.